హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు ఒక ఫన్నీ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు ఇద్దరు బిచ్చగాళ్ళు. ఈ కథ జూన్ 1972లో ప్రచురితమైంది. వీడియో నచ్చితే గనక తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు నచ్చిన విషయం ఏమిటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మంచి విషయాల్ని వారి వరకు చేరవేసిన వారు అవుతారు. అలాగే మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు. లేకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగా ఒకానొక కాలంలో దక్షిణ దేశంలో ఇద్దరు బిచ్చగాళ్ళు ఉండేవారు. ఒకటి పేరు శంకరయ్య, మరొకటి పేరు రాఘవయ్య. వారు బిచ్చానికి తిరిగేటప్పుడు కూడా ఊళ్ళ వెంట కలిసే తిరిగేవారు. ఎక్కడ చీకటి పడితే అక్కడే ఆ రాత్రికి ఉండిపోయేవారు. అలా ఎన్నో సంవత్సరాలుగా వారు బిచ్చమెత్తుకునే బతుకుతున్నారు. అయితే ఒకరోజు ఒక దూర గ్రామానికి వాళ్ళు చేరారు. అక్కడ సత్రంలో బస ఏర్పాటు చేసుకొని బిచ్చమెత్తుకోవడానికి ఊరికి బయలుదేరారు. వారు పొద్దంతా బిచ్చమెత్తుకుంటూ ఆ గ్రామంలోని చివరి వీధి వరకు వెళ్లారు. అయితే రాఘవయ్య వీధి వెంట బిచ్చమెత్తుతూ ఒక ఇంటి ముందుకు వచ్చాడు. అమ్మా, కాస్త బిచ్చం వేయండి అంటూ అడిగాడు. ఆ ఇంట్లో ఒక ఇల్లాలు, ఒక చిన్నపిల్ల ఉన్నారు. ఆ చిన్నపిల్ల తల్లి మాట వినకుండా ఆమెను ఏడిపిస్తుంది. అప్పుడు ఆ ఇల్లాలు, అల్లరి చేస్తే నిన్న బిచ్చగాడికి ఇచ్చేస్తాను అంటూ భయపెట్టింది. దెబ్బకు ఆ పిల్ల భయపడి ఇంట్లోకి పారిపోయింది. ఆ తర్వాత ఆ ఇల్లాలు రాఘవయ్యకు బిచ్చం వేయడానికి వచ్చింది. అమ్మా, మీ అమ్మాయిని ఇస్తా అన్నావు కదా, ఇచ్చేయి అంటూ గుమ్మం దగ్గర కూర్చున్నాడు రాఘవయ్య. ఆవిడకు చాలా కోపం వచ్చింది. ఏం ఒళ్ళు ఎలా ఉంది, అమ్మాయిని ఇవ్వాలా? పిచ్చి మాటలు మాట్లాడకు, మా ఆయన పొలం నుంచి వస్తాడు, వచ్చాక అతను ఇస్తాడులే అన్నది. రాఘవయ్య ససేమిరా అంటూ ఆమెతో వాదించడం మొదలుపెట్టాడు. వారిద్దరూ అలా వాదిస్తుండగా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేసి చిరాకుతో ఉన్న ఇంటాయన అప్పుడే ఇంటికి వచ్చాడు. ఏమే, బిచ్చగాడికి బిచ్చం వేసి పంపకుండా ఏమిటి ముచ్చట్లు? గుమ్మంలో కూర్చున్నాడు ఎందుకు వీడు అన్నాడు భర్త. మన పాప అల్లరి చేస్తుంటే మాట వరసకు బిచ్చగాడికి ఇచ్చేస్తాను అన్నాను, అంతే. ఆ మాట పట్టుకొని ఇప్పుడు పిల్లని ఇవ్వమంటూ గుండ్రాయిలా ఇలా కూర్చున్నాడు అని భర్తకు చెప్పింది ఆ ఇల్లాలు. దాంతో ఆ మనిషికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న ముళ్ళకర్రతో రాఘవయ్యను చచ్చెట్లు కొట్టి పంపించేశాడు. రాఘవయ్యకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరు అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. బాగా దెబ్బలు తిన్న రాఘవయ్యకు ఒక దురాలోచన వచ్చింది. తాను తిన్న దెబ్బలు శంకరయ్య కూడా తినాలి అని అనుకున్నాడు వాడు. రాఘవయ్య సత్రానికి తిరిగి వచ్చేసరికి శంకరయ్య పడుకొని ఉన్నాడు. ఏరా రాఘవయ్య, ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. ఆ వీధిలో రెడ్డిగారి ఇంటి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజటరా, పండుగ చేసుకుంటూ ఉండి నన్ను ఉండమన్నారు. లడ్డూలు, గారెలు, బూరెలు అన్నీ వండి పెట్టారు. తినలేక చచ్చానంటే నమ్ము. నువ్వు కూడా అటుగా వస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు రాలేదు అన్నాడు రాఘవయ్య. శంకరయ్యకు ఆ మాటలు వింటూనే నోరు ఊరింది. అవునా, ఇక్కడ ఇల్లు అని రాఘవయ్యని అడిగాడు. ఇదిగో తిన్నగా పోతే ఈ వీధి చివరున్న ఇల్లే, అక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తాయి నీకు, వెళ్ళు వెళ్ళు అన్నాడు. అలాగా అంటూ శంకరయ్య వెంటనే బయలుదేరాడు. అప్పుడు రాఘవయ్య అతన్ని ఆపి, ఒరేయ్, చెప్పడం మరిచాను, అక్కడికి వెళ్ళాక అమ్మాయిని ఇస్తానన్నారు, ఏమైంది అని అడుగు, అంతే అన్నాడు రాఘవయ్య. అమ్మాయిని ఇవ్వడం ఏమిట్రా అని ఆశ్చర్యపోయాడు శంకరయ్య. అదంతా నీకెందుకురా, లడ్డూలు గారెలు తినాలంటే అలా అడుగు, అంతే అన్నాడు రాఘవయ్య. శంకరయ్య అటు ఇటు తికమక పడ్డాడు. అయినా లడ్డూలు గారెలు తినాలన్న తొందరలో శంకరయ్య ఇలా ఎందుకు అనాలి అన్న విషయం కూడా అడగకుండా అటు నుంచి వచ్చేశాడు. అతను రాఘవయ్య చెప్పిన ఇంటికి వెళ్ళి తాను అనమన్నట్టే అన్నాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న రైతు, ఒరేయ్ వెధవా, ఎంతమంది ఉన్నారా మీరు? ఇప్పుడే ఒకడిని తన్ని పంపించాను, అయినా బుద్ధి రాలేదు, ఉండు నీ పని చెప్తాను అంటూ వీడిని మరింతగా చావగొట్టాడు. శంకరయ్య చావ తన్నులు తిని సత్రానికి చేరాడు. రాఘవయ్యతో ఏమీ మాట్లాడలేదు. రాఘవయ్య కూడా శంకరయ్యను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు తప్ప ఏమీ అడగలేదు. కానీ శంకరయ్యకు రాఘవయ్య మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఉంది. అందుకు ఒక ఉపాయం కూడా వేశాడు. అతను, ఒరే రాఘవయ్య,
మన ఇద్దరిని తన్నిన ఆ రైతు మీద పగ తీర్చుకోవడానికి నాకు పథకం వచ్చింది, వింటావా అన్నాడు. ఓహో, అయితే నువ్వు తన్నులు తిన్నావన్నమాట, సరే చెప్పు అన్నాడు శంకరయ్య. మన ఇద్దరం వాడి పొలం వద్దకు వెళ్దాం. అక్కడ నిలువుగా వేసిన పంటంతా నువ్వు, అడ్డంగా వేసిన పంటంతా నేను పీకి పారేద్దాం. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వచ్చి మనం సత్రంలోనే ఉందాం, అర్థమైందా? దాంతో వాడికి ఎక్కడలేని నష్టం వస్తుంది, ఏమంటావు అన్నాడు. అబ్బో, అద్భుతంగా ఉంది ఈ ఆలోచన, దాంతో వాడి కోపానికి తగిన శాస్తి జరుగుతుంది అని ఇద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే శంకరయ్య, రాఘవయ్య ఇద్దరు ఆ రైతు పొలం వద్దకు వెళ్ళి అతను నిలువుగా నాటిన పంటను, అడ్డంగా నాటిన పంటను వెరసి మొత్తం పంటను పీకి పారేశారు. ఇదంతా చూసిన కొందరు గ్రామస్తులు వారిద్దరిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. వారందరూ గ్రామ పెద్దను పిలుచుకురావడానికి వెళ్ళాడు. అప్పుడు శంకరయ్య రాఘవయ్యతో, ఒరేయ్, మన ఇద్దరం దొరికిపోయాం, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. అప్పుడు శంకరయ్య, ఏముందిరా, నాది అడ్డబొట్టు కాబట్టి నేను తల అడ్డంగా ఊపుతాను, నీది నిలువు బొట్టు కాబట్టి నువ్వు తల నిలువుగా ఊపు, సరిపోతుంది అన్నాడు. రాఘవయ్య తటపటాయిస్తూ ఏదో అడిగేలోపే జనమంతా కలిసి గ్రామాధికారిని తీసుకువచ్చారు. అతను వెంటనే గద్దించి, ఎవర్రా ఈ పని చేసింది అని గట్టిగా అడిగాడు. అప్పుడు శంకరయ్య తల అడ్డంగా ఊపాడు, రాఘవయ్య మాత్రం తల నిలువుగా ఆడించాడు. అయితే పొలమంతా పీకింది వీడే అనుకొని రాఘవయ్యను కొట్టడం ప్రారంభించారు ఊరి వాళ్ళు. అప్పుడు గ్రామాధికారి, ఒరేయ్, వాడు పొలం పీకుతుంటే నువ్వేం చేస్తున్నావురా, వీడిని కూడా బాదండి అంటూ ఇద్దరిని కలిపి చేతక బాధించాడు. ఊరి వారందరూ వాళ్ళిద్దరిని బాగా కొట్టి ఊళ్ళోంచి గెంటేశారు. ఆ తర్వాత మళ్ళీ రాఘవయ్య, శంకరయ్య కలిసి ఎక్కడా అడుక్కోలేదు. వారిద్దరూ వేరే వేరే ఊళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. చూశారు కదా, ఇద్దరు బిచ్చగాళ్ళు మూర్ఖులే మరి కదా. ఇద్దరు ఒకరినొకరు కొట్టించుకోవడం కాకుండా ఇద్దరు కలిసి ఊరి వారందరితో తన్నులు తిన్నారు. కాబట్టి ఎప్పుడూ మన తెలివితేటల్ని వేరే వారికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగించాలి, చెడు చేయడానికి కాదు కదా. ఇక్కడ అడ్డబొట్టు, నిలువు బొట్టు అంటే తెలుసు కదా. నిలువు బొట్టు అంటే విష్ణుమూర్తి భక్తులు, నిలువుగా నామం పెట్టుకునేవారు. అడ్డబొట్టు అంటే శివుడి భక్తులు, అడ్డంగా నామం పెట్టుకుంటారు. మరి ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి, దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి, దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.